ఇప్పుడు నార్మల్‌గా కరుంగలిమాల, కరుంగలిమాల అంటారు బ్రో. మీరు కూడా యేసుకున్నారు కాబట్టి దీనివల్ల ఏదైనా పవర్ ఉంటదా మనకి తెలుసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. అంటే ఐ ఫీల్ ద పవర్. నాకైతే వేసుకున్నప్పటి నుంచి డిఫరెన్స్ తెలిసింది. సో, ఆహా! యూజ్ ఇట్. అండ్ ఆల్సో ఇన్‌ఫాక్ట్ ఇది గూడా ఆ! ఒక 100 సంవత్సరాల చెట్టు నుంచి వచ్చింది కాబట్టి. హుహు. ఎక్కడి నుంచి మనం తెప్పించుకుంటారండి నార్మల్‌గా ఇది? సో, అందరూ నాది దిస్ ఈస్ ఫ్రమ్ చిదంబరం అండి ఆ! నాదైతే. అండ్ ఫ్యూచర్‌లో ఇంక ఏ టైప్ ఆఫ్ రోల్స్ చేయాలి? అంటే నా రోల్‌కి ప్రామినెన్స్ ఉన్న మూవీ అంటే హీరో లేని సినిమా చేస్తాను అట్లా కాదండి. మంచి క్యారెక్టర్ వచ్చి ఆ రోల్‌తోని ఆ మూవీకి నిజంగానే ఉపయోగం ఉంది. మంచి ప్రామినెన్స్ ఉంది అంటే కూడా నేను డెఫినెట్‌గా చేస్తాను. హ్మ్. చేస్తున్నాను. అబౌట్ టు మంచి ప్రాజెక్ట్స్ మీకు వస్తున్నాయి. ఇష్టమైన తెలుగు యాక్టర్ అంటే ఎవరు చెప్పు? హీరోలో? ప్రభాస్ గారు. ఆహా! ప్రభాస్ ఓహ్! ప్రభాస్ గారా? డై హార్డ్ ఫ్యాన్ అండి ప్రభాస్ ఓకే. గారంటే. ఆయనతో రోల్ ఇస్తే ఏ టైప్ ఆఫ్ రోల్ అంటే? అబ్బా! ఆయనతో రావడమే చాలా గొప్ప. ఆ! ఒక మంచి చిన్న రోల్ వచ్చినా కూడా మంచి రోల్ డెఫినెట్‌గా చేస్తాను. ఏదైనా కూడా ఇట్స్ హుహు. లైక్ ఆయన ఇంత కష్టపడి మీకిన్ని మిలియన్స్‌లో లైక్స్ వచ్చి, ఫాలోవర్స్ వచ్చినా కూడా ఎందుకు అవకాశాలు రావట్లేదని చెప్తారు? లేదండి. మూవీస్ ఒస్తున్నాయి నాకు. చాలా మూవీస్ ఒచ్చాయి. అసలు హ్మ్. రాట్లేదు అంటే నేను చూజీగా చేసుకుంటాను గాబట్టి చాలా తక్కువనమాట. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి వచ్చిన ఏ ఆర్టిస్ట్‌నైనా చూడండి హ్మ్. చాలా హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్ చేసుంటారు. బట్ నావి చాలా మినిమల్‌గా మంచి పాటలు, మంచికి చాలా తక్కువ కదా! హ్మ్. కొంచెం అట్లా. ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అండి. మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒప్పుకున్నవి. బట్ టైమ్ టేక్స్ టైమ్ అనమాట. హుహు. ఓకే.